ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ జూన్ 7, 2020. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ జనవరి 20, 1986. పురుషార్థము మరియు పరివర్తన కొరకు గోల్డెన్ ఛాన్స్ సంవత్సరము. ఈరోజు సమర్థుడైన తండ్రి తన సమర్థమైన పిల్లల్ని చూస్తున్నారు. ఈ సమర్థమైన ఆత్మలు అన్నిటికంటే అత్యంత గొప్ప సమర్థమైన కర్తవ్యం విశ్వాన్ని నూతన శ్రేష్టమైన విశ్వంగా చెయ్యాలని దృఢ సంకల్పం చేశారు. ప్రతి ఆత్మను శాంతిగా లేక సుఖవంతంగా చేసే సమర్థమైన కర్తవ్యాన్ని చెయ్యాలని సంకల్పం చేశారు. ఈ శ్రేష్టమైన సంకల్పాన్ని తీసుకొని దృఢమైన నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ఈ కర్తవ్యాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొస్తున్నారు. సమర్థవంతులైన పిల్లలందరికీ ఈ శ్రేష్టమైన కార్యం జరగాలని ఒకే శ్రేష్టమైన సంకల్పం ఉంది. ఇంతకంటే ఎక్కువగా ఈ కర్తవ్యం నిశ్చితంగా అయ్యే ఉంది. కేవలం కర్మ మరియు ఫలితం, పురుషార్థము మరియు ప్రారబ్ధాలకు నిమిత్తంగా మరియు నిర్మాణ కార్యంలో కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తులుగా అయ్యి కార్యం చేస్తున్నారు. భవిష్యత్తు స్థిరంగా ఉంది. కేవలం మీరు మీ శ్రేష్ట భావన ద్వారా భావనకు అవినాశి ఫలితాన్ని ప్రాప్తం చేసుకునేందుకు నిమిత్తమై ఉన్నారు. ప్రపంచంలో అమాయకమైన ఆత్మలు శాంతి అవుతుందా, ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏ ఆశ విశ్వాసం కనిపించడం లేదు, నిజంగానే అవుతుందా అని ఆలోచిస్తున్నారు. కానీ మీరు అవ్వడమేంటి, అయ్యే ఉంది అని అంటారు. ఎందుకంటే కొత్త విషయం ఏమీ కాదు, అనేకసార్లు జరిగింది. ఇప్పుడు కూడా అయ్యే ఉంది. నిశ్చయబుద్ధి కలవారిగా నిశ్చితమైన భావి గురించి తెలుసు. ఇంత స్థిరమైన నిశ్చయం ఎందుకుంది? ఎందుకంటే స్వయం పరివర్తన అనే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నారు. ప్రత్యక్ష ప్రమాణము ఎదుట వేరే ఏ ప్రమాణము అవసరం లేదు. జతలో పరమాత్మ కార్యం లేదా సఫలమయ్యే ఉంది. ఇది ఆత్మల మహాత్మల ధర్మాత్మల కార్యం కాదు. పరమాత్మ కార్యం సఫలమయ్యే ఉంది. మీరు ఎలాంటి నిశ్చయబుద్ధి కలిగి నిశ్చితమై భవిష్యత్తును తెలుసుకున్న ఆత్మలు. మనుషులు వినాశనం అవుతుందని అంటారు లేక భయపడతారు. మీరు నూతన ప్రపంచాన్ని స్థాపన జరుగుతుంది నిశ్చితంగా ఉన్నారు. అసంభవానికి సంభవానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది. మీ ఎదురుగా సదా స్వర్ణిమ ప్రపంచము, స్వర్ణిమ సూర్యోదయం అయ్యే ఉంది. వారి ఎదురుగా వినాశనం యొక్క నల్లని మేఘాలున్నాయి. ఇప్పుడైతే మీరందరూ సమయం సమీపంగా ఉన్నందున ఈరోజు పాత ప్రపంచం ఉంది, రేపు స్వర్ణిమ ప్రపంచం ఉంటుంది అని సదా సంతోషమని గజ్జెలు కట్టుకొని నాట్యం చేస్తూ ఉంటారు. ఈరోజు మరియు రేపు అనేంత సమీపానికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం సంపూర్ణత మరియు సమానత యొక్క సమీపంగా అనుభవం చేయాలి. సంపూర్ణత ఫరిస్తాలైన మీ అందరి కొరకు విజయమాల తీసుకొని ఆహ్వానం చేస్తూ ఉంది. విజయమాలకు అధికారులుగా అయితే అవ్వాలి కదా. సంపూర్ణుడైన తండ్రి మరియు సంపూర్ణ స్థితి ఇరువురు పిల్లలైన మిమ్మల్ని రండి, శ్రేష్టమైన ఆత్మల్లారా రండి, సమానమైన పిల్లల్లారా రండి, సమర్థమైన పిల్లల్లారా రండి. సమానంగా అయ్యి మీ మధురమైన ఇంటిలో విశ్రాంతి తీసుకునే వారిగా అవ్వండి అని పిలుస్తున్నారు. ఎలాగైతే బాప్దాదా విధాత వరదాత ఉన్నారో అలా మీరు కూడా ఈ సంవత్సరము విశేషంగా
బ్రాహ్మణాత్మల పట్ల లేక సర్వాత్మల పట్ల విధాత మరియు వరదాతలుగా అవ్వండి. రేపు దేవతలుగా అవుతారు. ఇప్పుడు అంతిమ ఫరిస్తా స్వరూపులుగా అవ్వండి. ఫరిస్తా ఏం చేస్తుంది? వరదాతగా అయ్యి వరదానాల్ని ఇస్తుంది. దేవతలు సదా ఇస్తారు, తీసుకోరు. లేవత అని అనరు. కనుక వరదాత మరియు విధాత ఫరిస్తా నుండి దేవత ఇప్పుడిది మహామంత్రము. మేము ఫరిస్తా నుండి దేవతలుగా అవుతాము. ఈ మంత్రమును విశేషంగా స్మృతి స్వరూపంగా చేసుకోండి. మన్మనాభవగా అయితే అయిపోయారు. ఇది ఆది సమయంలోని మంత్రము. ఇప్పుడు ఈ సమర్థమైన మంత్రము అనుభవంలోకి తీసుకురండి. ఇది జరగాలి, ఇది లభించాలి. ఈ రెండు మాటలు తీసుకునేవారు తయారు చేస్తారు. తీసుకునే సంస్కారాలు దేవతలకు అయ్యేందులో సమయం పట్టేలా చేస్తాయి. కనుక ఈ సంస్కారాలను సమాప్తం చెయ్యండి. మొదట జన్మలో ఈ ఇల్లైన బ్రహ్మతత్వం నుండి దేవతలుగా అయ్యే కొత్త జీవితము, కొత్త యుగంలో నెంబర్ 1లోకి రండి. శకము కూడా 1 ఉండాలి. ప్రకృతి కూడా సత్వప్రధానంగా నెంబర్ 1గా ఉండాలి. రాజ్యము కూడా నెంబర్ 1గా తయారవ్వాలి. మీ గోల్డెన్ స్థితి కూడా నెంబర్ 1గా ఉండాలి. ఒకరోజు తేడా ఉన్నా 1 మారిపోతుంది. ఇప్పటి నుండి ఫరిస్తా నుండి దేవతలుగా అయ్యేందుకు బహుకాల సంస్కారాల్ని ప్రాక్టికల్ కర్మల్లో ఇమర్జ్ అంటే ప్రత్యక్షం చెయ్యండి. ఎందుకంటే ఏదైతే బహుకాలమనే గాయనం ఉందో ఆ బహుకాలం యొక్క హద్దు ఇప్పుడు సమాప్తమవుతుంది. దాని తేదీని లెక్క పెట్టండి. వినాశనాన్ని అంతిమ సమయం అంటారు. ఆ సమయంలో బహుకాల ఛాన్స్ అయితే సమాప్తమయ్యే ఉంటుంది. కానీ కొంతకాలం యొక్క ఛాన్స్ కూడా సమాప్తమైపోతుంది. కనుక బాప్దాదా బహుకాలం సమాప్తమవుతుందని చూస్తున్నారు. ఆ తర్వాత బహుకాలం అని లెక్క పెట్టే ఛాన్స్ సమాప్తమై కొంతకాల పురుషార్థం, కొంతకాలం ప్రాలబ్ధమని అంటారు. కర్మల ఖాతాలో ఇప్పుడు బహుకాలం సమాప్తమైపోయి కొంతకాలం లేక అల్పకాలం ప్రారంభమవుతూ ఉంది. కనుక ఈ సంవత్సరం పరివర్తన చెందే సంవత్సరము. బహుకాలం నుండి కొంతకాలంలోకి పరివర్తన అవుతుంది. కనుక ఈ సంవత్సరం చేసే పురుషార్థంలో బహుకాలం యొక్క లెక్క ఎంత జమ చేసుకోవాలనుకుంటున్నారో అంత చేసుకోండి. తర్వాత మేము నిర్లక్ష్యంతో నడుస్తూ ఉంటామని ఫిర్యాదులు చేయకండి. ఈరోజు కాకుంటే రేపైనా తప్పకుండా పరివర్తన అయిపోతుంది. కనుక కర్మల గతిని తెలుసుకునే వారిగా అవ్వండి. జ్ఞాన సంపన్నులుగా అయ్యి తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. 2000 సంవత్సరం అనే లెక్కను పెట్టుకొని కూర్చోకండి. పురుషార్థం లెక్క వేరే, సృష్టి పరివర్తన లెక్క వేరే. ఇంకా 15 సంవత్సరాలు ఉంటుంది, 18 సంవత్సరాలు ఉంది అని ఆలోచించకండి. 99లో అవుతుంది ఇలా ఆలోచిస్తూ ఉండిపోకండి. లెక్కాచారాన్ని అర్థం చేసుకోండి. మీ పురుషార్థము మరియు ప్రాలబ్ధం గురించైనా లెక్కను తీసుకొని ఆ వేగంతో ముందుకు వెళ్ళండి. లేకుంటే ఒకవేళ బహుకాల సంస్కారాలు అలాగే ఉండిపోతే ఆ బహుకాల లెక్కాచారాలు ధర్మరాజుపురిలో ఖాతాలో జమ అయిపోతుంది. కొందరిది బహుకాల వ్యర్థము, ఆయురార్థ కర్మ, వికర్మల ఖాతా ఇప్పటికీ ఉంది. బాప్దాదాకి తెలుసు, కానీ పైకి చెప్పరు. కొద్దిగా పరదా వేసి ఉంచుతారు.
కానీ వ్యర్థము, ఆయుర్ధ వ్యర్థము ఖాతాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. కనుక ఈ సంవత్సరము ఎక్స్ట్రా గోల్డెన్ ఛాన్స్ సంవత్సరము. ఎలాగైతే పురుషార్థం యుగము ఉందో అలా ఇది కూడా పురుషార్థం మరియు పరివర్తన కొరకు గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం. కనుక విశేషంగా ధైర్యం ద్వారా సహయోగం లభించే ఈ విశేషమైన వరదాన సంవత్సరాన్ని సాధారణ విశేషంగా ధైర్యం ద్వారా సహయోగం లభించే ఈ విశేషమైన వరదాన సంవత్సరాన్ని సాధారణ రీతిలో గడిచిన 50 సంవత్సరాల సమానంగా పోగొట్టుకోకండి. ఇప్పటి వరకు తండ్రి స్నేహ సాగరులుగా అయ్యి సర్వ సంబంధాల స్నేహంలో పిల్లల నిర్లక్ష్యాన్ని, సాధారణమైన పురుషార్థాన్ని చూడకుండా, వినకుండా పిల్లలకు స్నేహంతో అదనపు సహయోగం ద్వారా అదనపు మార్కులిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు, లిఫ్ట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం పరివర్తన అవుతూ ఉంది. కనుక ఇప్పుడు కర్మల రీతి బాగా అర్థం చేసుకొని సమయం యొక్క లాభాన్ని తీసుకోండి. వినిపించాము కదా, 18వ అధ్యాయం ప్రారంభమైపోయింది. 18వ అధ్యాయం విశేషత. ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇప్పుడు ఇప్పుడే విస్మృతి కాదు, స్మృతి స్వరూపము అనగా బహుకాల స్మృతి స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం చేసే సంస్కారము, శ్రమ చేసే సంస్కారము, మనసును సంశయం పరుచుకునే సంస్కారము, వీటిని సమాప్తం చేయండి. లేకుంటే ఇవే బహుకాల సంస్కారాలుగా అయ్యి అంతమతి భవిష్యత్తు గతిగా ప్రాప్తం చేయించేందుకు నిమిత్తంగా అయిపోతాయి. వినిపించాము కదా. ఇప్పుడు బహుకాల పురుషార్థము సమయం సమాప్తమవుతూ ఉంది. అంతేకాక బహుకాల బలహీనతలు లెక్క ప్రారంభమవుతూ ఉంది. అర్థమైందా? కనుక ఇది విశేషంగా పరివర్తన చెందే సమయము. ఇప్పుడు తండ్రి వరదాతగా ఉన్నారు, తర్వాత లెక్కాచారాలు తీసుకునేవారిగా అవుతారు. ఇప్పుడు కేవలం స్నేహంతోనే లెక్క ఉంది. కనుక ఏం చేయాలి? స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపం స్వతహాగానే నిర్మోహులుగా చేసేస్తుంది. ఇప్పుడైతే మోహం యొక్క లిస్టు చాలా పెద్దదిగా అయిపోతుంది. స్వంత ప్రవృత్తి, దైవీ పరివారం ప్రవృత్తి, సేవా ప్రవృత్తి, హద్దు ప్రాప్తులు ప్రవృత్తి, వీటన్నిటిని నుండి నిర్మోహిలుగా అనగా భిన్నంగా అయ్యి ప్రియంగా అవ్వండి. నేను అనగా మోహం, దీని నుండి నిర్మోహిలుగా అయినప్పుడు బహుకాల పురుషార్థం ద్వారా బహుకాల ప్రాలబ్ధం ప్రాప్తికి అధికారులుగా అవుతారు. బహుకాలం అనగా ఆది నుండి అంతిమ వరకు ఉండే ప్రాలబ్ధ ఫలితము. వాస్తవానికి ఒక్కొక్క ప్రవృత్తి నుండి నివృత్తిగా అయ్యే రహస్యము మీకు బాగా తెలుసు. అంతేకాక ఆ సమయంపై బాగా ఉపన్యసించగలరు కూడా. కానీ నివృత్తి అవ్వడం అనగా నిర్మోహిలుగా అవ్వడము. అర్థమైందా? పాయింట్లు అయితే మీ వద్ద బాప్తదా కంటే ఎక్కువగా ఉన్నాయి. కనుక పాయింట్లు ఏం వినిపించేది? పాయింట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు పాయింట్గా అవ్వండి. మంచిది. సదా శ్రేష్ట కర్మల ప్రాప్తి యొక్క గతిని తెలిసిన వారు, సదా బహుకాల తీవ్ర పురుషార్థము, శ్రేష్టమైన పురుషార్థాల శ్రేష్ట సంస్కారము గలవారు, సదా స్వర్ణము యుగ ఆది రత్నాలు, సంగమ యుగంలో కూడా ఆది రత్నాలు, స్వర్ణము యుగంలో కూడా ఆది రత్నాలు, ఇటువంటి ఆది దేవుని సమానమైన పిల్లలకు ఆది తండ్రి, అనాది తండ్రుల ద్వారా సదా ఆది వారికి
అవ్వాలనే శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన ప్రియ స్మృతులు మరియు జతలో సేవాదారి తండ్రి నమస్తే. దాదీలతో ఇంటి గేటును ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారు లేక సిల్వర్ జూబ్లీ వారు. బ్రహ్మ బాబా జతలో గేటునైతే తెరుస్తారు కదా, లేక వెనుక వస్తారా? జతలో వెళ్తే ప్రేయసిగా వెళ్తారు, వెనుక వెళ్తే పెళ్ళి ఊరేగింపులో ఒకరిగా అయి వెళ్తారు. సంబంధికులు కూడా బారాతి అని అంటారు. సమీపంలో ఉన్న పెళ్ళి ఊరేగింపు వచ్చిందని అంటారు. కనుక గేటు ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారు లేక సిల్వర్ జూబ్లీ వారా? ఎవరైతే ఇంటి గేటును తెరుస్తారో వారే స్వర్గం గేటును కూడా తెరుస్తారు. ఇప్పుడు వతనంలోకి వచ్చేందుకు ఎవరు వద్దనరు. సాకారంలో అయితే సమయము మరియు పరిస్థితులు బంధనం ఉంది. వతనంలోకి వచ్చేందుకు ఏ బంధనము లేదు. ఎవ్వరు ఆపరు. టర్న్ను ఏర్పాటు చేసే అవసరం కూడా లేదు. అభ్యాసం ద్వారా ఇక్కడ శరీరంలో ఉంటూ ఒక్క సెకండ్లో అంతా తిరిగి వాపస్ వచ్చేసాము అనుభవం అవుతుంది. అంత వాహక మరియు ద్వారా తిరుగుతారనే గాయనమైతే ఉందో లోపల ఉన్న ఆత్మ వాహనంగా అయిపోతుంది. ఎలా అనుభవం చేశారంటే బటన్ నొక్కారు, విమానం ఎగిరింది, తిరిగేసి వచ్చేస్తారు. అంతేకాక ఇతరులు కూడా వీరు ఇక్కడ ఉంటున్నా ఇక్కడ లేరు అని అనుభవం చేస్తారు. ఎలాగైతే సాకారంలో చూశారు కదా, మాట్లాడుతూ సెకండ్లో ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఇప్పుడే ఇక్కడ ఉండరు. ఇప్పుడైతే ఉంటారు, ఇప్పుడైతే ఉండరు. ఇది అనుభవం చేశారు కదా. అలా అనుభవం చేశారు కదా, అందులో కేవలం స్థూలమైన విస్తారాన్ని సర్దుకునే అవసరం ఉంది. ఎలాగైతే సాకారంలో చూశారో అంత విస్తారం ఉన్న అంతిమ స్థితి ఎలా ఉండినది, విస్తారాన్ని సర్దుకునే అతీతంగా ఉండే స్థితిని ఉండింది. ఇప్పుడిప్పుడే స్థూలమైన డైరెక్షన్ ఇస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఆశ్చర్య స్థితిని అనుభవం చేయిస్తున్నారు. కనుక ఈ సర్దుకునే శక్తి ప్రత్యక్షను చూశారు. మీరు కూడా బాబా ఇక్కడ ఉన్నారా లేరా, వింటున్నారా లేక వినడం లేదా అని అనేవారు. కానీ ఆ తీవ్రమైన స్థితి ఎలా ఉంటుందో ఏ పని మిస్ చేయరు. మీరు ఏదైనా విషయాన్ని వినిపిస్తూ ఉంటే ఆ విషయాన్ని మిస్ చేయరు. కానీ వేగం ఎంత తీవ్రంగా ఉంటుందో రెండు పనులు ఒకే సమయంలో చేయగలరు. సారాన్ని కూడా క్యాచ్ చేస్తారు, చక్కెర కూడా వేస్తారు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను వినే లేదు అనే విధంగా కూడా ఆశ్చర్యంగా అయిపోయారు. వేగం తీవ్రంగా అయిపోతుంది. బుద్ధి ఎంత విశాలంగా అయిపోయిందంటే ఒకే సమయంలో రెండు పనులు చేస్తారు. సర్దుకునే శక్తి ఉపయోగించినప్పుడు ఇలా జరుగుతుంది. ఇప్పుడైతే ప్రవృత్తి విస్తారంగా అయిపోయింది. అందులో ఉంటూ ఈ అభ్యాసం చేస్తే అది మీ ఫరిస్తా స్థితిని సాక్షాత్కారం చేయిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క చిన్న విషయం వెనుక ఏదైతే శ్రమ చేయాల్సి వస్తుందో అది స్వతహాగానే ఉన్నతంగా వెళ్ళినప్పుడు ఆ చిన్న విషయాలు వ్యక్త భావానికి చెందినవి అనుభవం చేస్తారు. ఉన్నతంగా వెళ్ళినప్పుడు నీచ్ స్థితి దానికదే వదిలిపోతుంది. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయం కూడా మిగులుతుంది. సేవ కూడా వేగంగా జరుగుతుంది. లేకుంటే ఎంత సమయం ఇవ్వాల్సి వస్తుంది. మంచిది. సిల్వర్ జూబ్లీలో వచ్చిన సోదర సోదరీలు పట్ల అవ్యక్త బాప్దాద మధురమైన సందేశము. రజత్ జయంతి శుభ సందర్భంగా ఆత్మిక పిల్లల పట్ల
స్నేహంతో కూడిన సుందరమైన పుష్పాలు. పూర్తి విశ్వమంతటిలో ఉన్నతమైన మహాయుగంలో మహోన్నతమైన పాత్రధారులు, యుగ పరివర్తనమైన పిల్లలకు శ్రేష్ఠ సుందరమైన జీవితానికి అభినందనలు. సేవలో వృత్తి కొరకు నిమిత్తంగా అయ్యే విశేషమైన భాగ్యానికి అభినందనలు. ఆది సమయం నుండి పరమాత్మ స్నేహాలు, సహయోగాలు అయినందున శాంపులుగా అయినందుకు అభినందనలు. సమయం తీసుకొచ్చిన సమస్యల అనే తుఫానులను బహుమతిగా భావించి సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు అభినందనలు. బాప్ దాదా సదా తన ఇలాంటి అనుభవాలు ఖజానాలతో సంపన్నమై సేవకు పునాది అయిన పిల్లల్ని చూసి హర్షితమవుతారు. అంతేకాక పిల్లల సహనంతో కూడిన గుణాలు మాలను స్మరణం చేస్తారు. ఇలాంటి లక్కీ మరియు లవ్లీ సందర్భంలో విశేషంగా సుందరమైన వరదానాలను ఇస్తున్నారు. సదా ఒకటిగా ఉండి ఒకరిని ప్రత్యక్షం చేసే కార్యంలో సఫల భవ, ఆత్మిక జీవితంలో అమరభవ ప్రత్యక్ష ఫలము మరియు అమర ఫలం తినే పదమాపదం భాగ్యవాన్ భవ. వరదానం: వాహ డ్రామా వాహ అనే స్మృతి ద్వారా అనేక మందికి సేవ చేసే సదా ఖుష్నుమా భవ, హర్షితముఖులుగా అవ్వండి. భావార్థం: ఈ డ్రామాలో ఏ దృశ్యాన్ని చూస్తున్నా వాహ డ్రామా వాహ అనే స్మృతి ఉంటే ఎప్పుడూ భయపడరు. ఎందుకంటే వర్తమాన సమయం కళ్యాణకారి యుగమని, ఇందులో ఏ దృశ్యం ఎదురుగా వచ్చినా అందులో కళ్యాణం ఇమిడి ఉందనే డ్రామా జ్ఞానం లభించింది. భలే వర్తమానంలో కళ్యాణం కనిపించకపోయినా భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమవుతుంది. కనుక వాహ డ్రామా వాహ అనే స్మృతి ద్వారా సదా హర్షితముఖంగా ఉంటారు. పురుషార్థంలో ఎప్పుడూ ఉదాసీనత రాదు. స్వతహాగానే మీ ద్వారా అనేక మందికి సేవ జరుగుతూ ఉంటుంది. స్లోగన్: శాంతి శక్తియే మనసా సేవకు సహజ సాధనము. ఎక్కడ శాంతి శక్తి ఉంటుందో అక్కడ